బ్యాక్ టు ఆఫ్ ది కార్డ్. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఆ నియోజకవర్గ జన సైనికులు భావిస్తున్నారా? పట్టించుకునే దిక్కే లేక ముందే అల్లాడుతుంటే ఇప్పటికే మిత్రపక్షం కూడా గుడ్డ కాల్చి మేదేసిందా? అంటుకున్న మరకల్ని కడగడానికి ఎన్ని సంస్కారవంతమైన సోపులు కావాలరా బాబు అంటూ అక్కడ గ్లాస్ లీడర్స్ గొల్లుమంటున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా విచిత్ర పరిస్థితి? అక్కడ టీడీపీతో వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకిలా? మాకే ఎందుకిలా? ఏం పాపం చేశామని, వాళ్లకేం అన్యాయం చేశామని మమ్మల్ని భ్రష్టు పట్టించి బజారు కీడుస్తున్నారు? నియోజకవర్గానికి నాయకుడు లేకున్నా, పార్టీ పెద్దలు పట్టించుకోకున్నా ఏదో ఓ మూలన పడి మా పార్టీకి మేము మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఆ పని కూడా చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తణుకు నియోజకవర్గం జనసేన నాయకులు. రాష్ట్రంలో తమ పార్టీ పవర్లో భాగస్వామి అయినా లోకల్గా తమను అధికారానికి ఆమడ దూరంలో ఉంచారు అంటూ ఆవేదన పడుతున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల ముందు వరకు తమకు తిరుగులేదంటూ తోడలు కొట్టిన నాయకులు సైతం ఇప్పుడు కనీస గుర్తింపు లేదని బాగా ఫీల్ అవుతున్నారట. పరిస్థితి చూస్తుంటే అసలు మనం అధికారంలో భాగస్వాములం అన్న సంగతి కూడా మర్చిపోయేలా ఉన్నామని, చివరికి ఆటలో అరటి పండుగ చూస్తున్నారు అంటూ తణుకు గ్లాస్ లీడర్ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించే నియోజకవర్గంలో ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా మారిపోవడానికి స్వీయ తప్పిదాలు ఒక కారణమైతే మిత్రపక్షం టీడీపీ లెక్కలేనితనం మరో కారణమని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన సొంతం చేసుకునే సీట్లలో తణుకు ఒకటి అంటూ 2024 ఎన్నికలకు ముందు గట్టిగా ప్రచారం జరిగింది. కానీ కూటమి సర్దుబాటులో భాగంగా చివరి నిమిషంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్లిపోయింది. దీంతో అప్పటి వరకు లోకల్ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న విడివాడ రామచంద్రరావు పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు. నీకు సీట్ ఇవ్వలేకపోతున్నానని కనీసం పార్టీ అధినేత పవన్ ఒక్క మాటైనా చెప్పలేదు అంటూ అప్పట్లో ఆయన హర్ట్ అయినట్లు చెప్పుకున్నారు. ఏళ్ల తరబడి కష్టపడ్డా అట్నుంచి కనీస పలకరింపు కరువైందన్న బాధతో పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగిన విడివాడ ఇప్పటికీ అటువైపు కన్నెత్తి చూడడం లేదట. దీంతో తనకు జనసేన క్యాడర్ సరైన నాయకుడు లేక అవస్థలు పడుతోంది. కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు జన సైనికులు. విడివాడ రామచంద్రరావు స్థానంలో కొత్త వారిని నియమించకపోవడం పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. పాత ఇన్ఛార్జికు బాధ్యతలివ్వలేదు సరే, కనీసం పార్టీ కోసం యాక్టివ్గా తిరిగే మరొకరిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించే విషయంలో పార్టీ పెద్దలు ఎందుకు చొరవ చూపడం లేదన్నది తణుకు క్యాడర్ క్వశ్చన్. అసలే ఇన్ఛార్జి లేక తమని చులకనగా చూస్తున్నారంటూ బాగా ఫీల్ అవుతున్న జనసేన కార్యకర్తల్ని ఇప్పుడు స్థానిక టీడీపీ నాయకుల వ్యవహార శైలి బాగా ఇబ్బంది పెడుతోందట. ఇటీవల అత్తిలి మండలం అరవెల్లికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి కోట్లు వసూలు చేశారట. ఉద్యోగాల కోసం ఒత్తిడి రావడంతో దాని నుంచి బయటపడ్డానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో సిఫారసు లేఖలు తయారు చేసే పంచిపెట్టడం లోకల్గా జనసేనకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే గుర్తింపు లేదని మొత్తుకుంటుంటే పుండు మీద కారం చల్లినట్టు కొత్తగా టీడీపీ నాయకులు వసూలు చేసి తమ అధినేత పేరు వాడడం వల్ల రాజకీయంగా ఊపిరి సలపనట్టుగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తనకు జనసేన లీడర్స్. అటు పదవులు దక్కక, ఇటు గుర్తింపు లేక, చివరికి ఏమాత్రం సంబంధం లేకున్నా అవినీతి మరకలు కూడా అంటడంతో ఈ సంగతి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నట్లు తెలిసింది. నిరుద్యోగులను మోసం చేసిందెవరో తెలిసినా వాళ్ల గురించి పళ్ళెత్తు మాట అనలేని స్థితిలో ఉన్నారట జన సైనికులు. ఈ క్రమంలో మరోసారి తణుకులో టీడీపీ జనసేన మధ్య కోల్డ్ వార్ మొదలైనట్లు సమాచారం. స్థానిక పరిస్థితుల్ని పవన్ కు వివరించడానికి లోకల్ లీడర్స్ కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. దయచేసి ఇప్పటికైనా మాకొక ఇన్ఛార్జిని నియమిస్తే మా పాటలేవో మేం పడుతామన్నది తణుకు జనసేన వాయిస్.